ఓకే సార్. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా సర్జరీ అయింది కదా కళ్యాణ్ గారికి. సో అది కూడా సర్జరీ కాలేదు, జస్ట్ ఏసీ రూమ్ లో పడుకుంటున్నాడు, అది ఐసీ రూమ్ కాదని చెప్పేసి ఇట్లా రకరకాలుగా నేను అదే అంటున్నారు. అంటున్నా కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే సర్జరీ అయిందో రాష్ట్ర ప్రజలంతా బాధపడుతున్నారు. ఉమ్, మరి ఏం బాధపడలేదంటే ఎంత మనీ తీసుకుంటుంది? ఉమ్, దీనిపైన మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఉమ్, ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ అయితే అయ్యో పాపం మంచి నాయకుడికి ఈ కష్టం వచ్చింది, మనకి ఏటి బాధ, పాపం ఓ మంచి వ్యక్తి త్వరగా కోలుకోవాలని పూజలు చేసేటోళ్ళు ఎంతమందో ఉన్నారు. ఉమ్, మరి ఈమెయిల్కి ప్రవర్తిస్తుంది. అది సర్జరీ కాదు పేకు, సర్జరీ కాదు పేకు, బెడ్ మీద మంచి పడుకోయండు. మరి పేషెంట్ బెడ్ మీద పడుకోక ఎక్కడ పడుకుంటాడు? ఆకాశం పడుకుంటాడా? అది మనం చెప్పండి. ఉమ్, బెడ్ మీద పడుకోక పేషెంట్ ఆకాశం పైన పడుకుంటాడా? ఉమ్, ఏమి కాసింత కొంచెం ఎక్కువ వచ్చినట్టు ఉంది ఉమ్, సుంకము. ఉమ్. ఆ సుంకం ఎక్కువ వచ్చింది కాబట్టి అలా మాట్లాడుతుంది రజనీ గారు. సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అది జనసేన కావచ్చు, బీజేపీ, టీడీపీ ఏదైనా కావచ్చు, ఒక పార్టీలో పనిచేసినప్పుడు వేరే పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీని ఎందుకు తిడతారు అనుకోవచ్చు. ఇంతకుముందు పనిచేసామని ఒక కన్సర్న్ అన్న ఉండాలి కదా, ఎందుకు తిడతారు పద్దాక? జ్ఞానం లేని వ్యక్తులు అలా ప్రవర్తిస్తారు. తదుపరి అతను తిట్టకపోతే వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు తీసిన తర్వాత మళ్ళీ వీళ్ళు తీసుకోరు. ఒకసారి నేను నా నుంచి నీకు తీసిన తర్వాత మళ్ళీ నేను తీసుకోను. ఇప్పుడు తిట్టలేదు అనుకో, ఆ పార్టీ నుంచి మరి వాళ్ళు అక్కడ రెస్పాన్స్ ఉండదు, మరి ఏముండదు. ఈ పార్టీకి రావాలంటే రావదు. అదే నైతిక విలువలు కోల్పోవడం అంటారు. ఇప్పుడు రజనీ గారికి ఇంతకుముందు మంచి మంచి జనసేనలో మంచి ప్రాధాన్యత ఉండేది. అది ఉండేది మంచి ప్రాధాన్యత. ఏ పార్టీలో లేని ప్రాధాన్యత అనేది ఆయనకు ఉండేది. ఇప్పుడు వైసీపీకి వెళ్ళినా ఆ ప్రాధాన్యత ఏంటి ఉండదు. కొన్ని రోజులు వాడుకున్న తర్వాత పక్క తోసేస్తారు. అంతవరకు ఎందుకు వైసీపీ లీడ్ చేసింది అనుకో, ఏమి ఎక్కడ ఉంటుందో తెలియదు. అది కన్ఫామ్గా చెప్తాను. అంత ఉదాహరణకి వైసీపీ అయితే లీడ్ చేయదు, అధికారంలోకి రాదు. ఒకవేళ వస్తే కనుక ఈ రజనీ గారు ఎక్కడ ఉంటారో తెలియదు. ఏం అవసరం మరి ఉండదు. ఇంతకు ముందే ఈ ఎలక్షన్ ముందు వరకు ఈమె తాలూకు అవసరం వాళ్ళకుంటుంది. సో ఇలాంటి మాటలన్నీ జస్ట్ పేటిఎం డబ్బుల కోసం పక్కా మాట్లాడుతున్నారు. అది ఓకే. వాస్తవం కాదు.